కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధాన్యం 80% కొనుగోలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 24% మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలిస్తారని తెలిపారు ఏలేటి. హైదరాబాద్ నాంపల్లి స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో భేటీ అయ్యారు ముఖ్య నేతలు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు వచ్చే నెలలో తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు టూర్కు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేశారు. 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్నటువంటి సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా నువ్వు 80% ఈరోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 24% మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. మా ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర నాయకులు అదే మాదిరిగా మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మా వెంట వస్తారు. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ఎంత జరిగింది, జొన్నల కొనుగోలు ఎందుకు మీరు మొదలు పెట్టలేదు, మక్కల కొనుగోలు ఇప్పటివరకు ఎంత చేశారో మరి మేము నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల వద్దకు వెళ్తాం. ప్రజా సమస్యలు, రైతన్న సమస్యలు తెలుసుకోవడమే కాకుండా రైతు గోసకి బీజేపీ భరోసా ఇచ్చి వారి వెంట మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.